ఇక మీదట నేను ఇప్పుడిప్పుడే సర్వేలు అయితే చెప్పకూడదని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే సర్వేలు చెప్పకూడదు, ఇప్పుడు వస్తున్న సర్వేలన్నీ కూడా ఫేక్ సర్వేలేమో నాకైతే అనిపించింది. ఎందుకంటే కనుక ఒక సర్వే రాష్ట్రాన్ని కదిపి కుదిపేసింది. అదే సర్వే మీకు తెలుసు. ఎలా అంటే ముంబై ఐఐటిఎన్స్ చేసినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే. ఆ ఒక సర్వే వైఎస్ఆర్సీపీకి జగన్ గారికి ఫేవర్గా వచ్చిందని పుట్టగొడుగుల్లాగా ఎవరికి వాళ్ళే కొన్ని సర్వేలు టీడీపీకి అంటే కూటమికి ఫేవర్గా కొన్ని సర్వేలు అయితే కనుక బయటకు వదులుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే సర్వే ఏంటి వాస్తవంగా అయితే కనుక అసలు నేను మాట్లాడకూడదు అనమాట. కానీ చెప్పకపోతే ఈ విషయం నేను మీకు చెప్పకపోతే కనుక చాలామంది అదే నిజమని నమ్ముతారు. ఆరా మస్తాన్ గారి సర్వే ఒకటి బయటకు వచ్చింది. అది ఆరా మస్తాన్ గారి సర్వేనా కాదా అనేది నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తాను. లేకపోతే నేను దీని జోలికే పోదును. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పబోయే ఆరా మస్తాన్ ఆయన వీడియో ఏదైతే ఆయన సర్వే ఏదైతే ఉందో అది వాస్తవమా కాదా చెప్తాను నేను మీకు. అది పాసిబిలిటీ అవునా కాదా చెప్తాను. కానీ నేను చెప్పబోయే ముందు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా, లేకపోతే ఈ అబద్ధాలే నిజమని నమ్ముతారు. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆరా మస్తాన్ గారి సర్వే ఏంటంట, 60 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 60 స్థానాలు అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 60 స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ గట్టిగా ఉంది, బలంగా ఉంది, 60 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుంది అని చెప్పినట్టు మిగిలిన ఏదైతే 175 స్థానాలు 20 స్థానాలు మినహా మిగిలిన స్థానాలన్నీ కూటమి ఏంటి బలంగా ఉన్నట్టు విజయం సాధిస్తుంది అన్నట్టు ఒక సర్వే ట్విట్టర్లో కావచ్చు, అలాగే యూట్యూబ్లో కావచ్చు ఏంటి హల్చల్ చేస్తుంది. యూట్యూబ్లో అయితే కనుక అదిగో వేరే ఛానల్ వాళ్ళు ఏంటి చేసినటువంటి తమ్నైల్స్ కూడా నేను పెడతాను చూడండి ఒకసారి. కాబట్టి ఇది జరుగుతుంది ఏపీలో. కాబట్టి దీన్ని మనం ఖండించాల్సిన సందర్భం ఉంది, మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అందుగురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖండించాలి కాబట్టి ఇది ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆరా మస్తాన్ గారి సర్వే అయితే కాదు. ఇక్కడ క్లియర్ మీకు. ఎందుకంటే ఆయన అఫీషియల్గా ఎక్కడా అనౌన్స్ చేయలే. ఆరా మస్తాన్ గారి సర్వే అంటే ఆయన మాత్రమే చెప్తాడు. ట్విట్టర్లో కానీ అట్లో కానీ ఇట్లో కానీ పోస్టులు చేయడు. ఇది క్లియర్. ఆరా మస్తాన్ గారు అంటే ఒక టైంలో హీరో సర్వేలకి బాప్ అనమాట. ఎలా చెప్తున్నారంటే కనుక 2019లో జగన్మోహన్ రెడ్డి గారు దూసుకొస్తాడు అని చెప్పినటువంటి క్యాండిడేట్ ఆరా మస్తాన్ గారు. ఏంటి ఆరా మస్తాన్ గారి సర్వే అంటే ఒక ప్రామాణిక ఉన్నది. అలాంటి ఆయన ఎప్పుడైతే ఈ 2024 ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో కాస్తంత చతికిలు పడ్డారని చెప్పాలి. ఎందుకంటే జగన్ గారు గెలుస్తారని చెప్పారు, అది తేరా అయితే ఏందో చూసాం మనం. కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రావీణ్యత పోదు. ఆయన చెప్పాలనుకుంటే కనుక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాడు ఆయన. కాబట్టి ఆయనది అయితే కాదు, ఇది క్లియర్ కదా. తర్వాత ఏంటంటే ఏదో సుధామతం లేదంటారు మోట సామెత. అలాగా 60 స్థానాల్లో వైసీపీ ఏంటి, తర్వాత స్థానికం ఏదైతే ఉందో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి కదా. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల్లో బలహీనంగా ఉంది, కూటమి ఏంటి బలంగా ఉంది అని చెప్పడం ఆయన చెప్పాడు అంటే కనుక ప్రతి దానికి ఒక వివరణ ఉంటుంది. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ చెప్తాడు ఆయన. కాబట్టి ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఇది ఆరా మస్తాన్ గారి సర్వే అయితే కాదు. కావాలని వైఎస్ఆర్సీపీని ఏదో భయపెట్టాలనో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలనో ఈ సర్వే అనేది డూప్లికేట్ సర్వే అనేది రిలీజ్ చేశారు కొంతమంది. కాబట్టి దాని విషయంలో ఎవరు కంగారు పడిన అవసరం లేదు. దీంట్లో ఇంకోటి ఏంటంటే రాష్ట్రం మొత్తం బలహీనంగా ఉంది వైఎస్ఆర్సీపీ అంటే అక్కడే అది మొత్తం ఫేక్ సర్వే అని తేలిపోయింది. అది ఆరా మస్తాన్ గారి సర్వే కాదని తేలిపోయింది. రాష్ట్రం మొత్తం ఎక్కడ బలహీనంగా లేదు. స్థానిక సంస్థల్లో గట్టి పోటీ అయితే ఇవ్వబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అలాగే వాళ్ళ ఏదైతే అత్యవసర సమావేశం ఉందో కీలక సమావేశం, ఆ అత్యవసర సమావేశంలో కూడా తెగేసి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని, ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు 100% పోటీ ఇవ్వాలి. ప్రతి గ్రామాల్లో కావచ్చు ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ప్రతి దానికి గట్టి పోటీ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి చోట ఏంటి 100% పోటీ చేయించాలి. లేదంటే మీకు కూడా టిక్కెట్లు క్యాన్సిల్ అవుతాయి అన్నదాకా సీరియస్నెస్ అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టే అర్థమవుతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది. మరి అలాంటప్పుడు బలహీనంగా ఉండడం ఏంటి, అది కరెక్ట్ కదా. కాబట్టి ట్విట్టర్లో తిరుగుతుంది ఒక పోస్ట్ అని చెప్తున్నారు. పోస్ట్ అయితే ట్విట్టర్లో తిరుగుతున్న మాట అసలు నాకైతే కనిపించాలి, ఈవేళ చెప్పడం మాట. కాబట్టి అలాగే యూట్యూబ్లో కూడా చెప్పారు అంటమే కానీ సరైన ఆధారాలు లేవు. ఇది ఏదైతే సర్వే ఉందో దీనికి మాత్రం నాకు తెలిసి ఒకవేళ మీరు అడిగితే కనుక
ఎన్ని స్థానాల్లో బలంగా ఉంది ప్రస్తుతానికంటే కనుక 125 స్థానాల్లో బలంగా ఉంది వైఎస్ఆర్సీపీ. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం రాబోయే రోజుల్లో ఒక్కో నియోజకవర్గాన్ని ఎక్కడెక్కడ బలంగా ఉంది ఏంటంటే నేను ఖచ్చితంగా నేను చెప్తాను. నేను మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నేను ఇంకా గ్యాప్ తీసుకున్నాను. కానీ చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.